ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రస్తుతం ఒక వ్యక్తి గురించి అయితే తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆయన మరెవరో కాదు, ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉండే ఓట్ బ్యాంక్ ఎవరిది? కాపులది. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఏ పార్టీకి సీట్లు వస్తే ఆ పార్టీనే అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పి ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయా, టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయనే విషయంపై అనేక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంచితే 2019లో చూసుకుంటే కాపులు అత్యధికంగా వైసీపీకే ఓట్లు వేశారు. వైఎస్ జగన్ తాను కాపు డిక్లరేషన్ ఇవ్వలేను అని చెప్పినా కానీ కాపులు అత్యధికంగా ఆ పార్టీకి ఓటు వేశారు. దానికి వారి కారణాలు వారికి ఉంటాయి. అయితే 2024 పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఎందుకంటే వైఎస్ జగన్ కాపులకి చేసింది ఏమీ లేదనేది సుస్పష్టం. కాపుల కంటే ఎక్కువ బీసీలకి వైఎస్ జగన్ కాస్త కోస్త మేలు చేశారు, కానీ కాపులకి చేసింది శూన్యం. సో ఈ విషయం కాపుల్లో కాస్త అసంతృప్తిని రాజేసింది. చాలామంది ఈ విషయంపై ఆగ్రహంగానే ఉన్నారు వైఎస్ జగన్పై. ఇదిలా ఉంచితే చాలామంది కాపులు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడతారు, ఫ్యాసినేట్ అవుతారు. దానికి ఆయన సొంత సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం నుంచి కావచ్చు. ఆ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంది కూడా అక్కడ కాపులు ఎక్కువ మంది ఉన్నారనే ఒక ప్రచారం ఉండడం వల్ల ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి చాలామంది రాజకీయవేత్తలు కూడా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పి ప్రకటించిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సీనియర్ రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయి, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, గెలుపోటముల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది ఇక్కడ మనం విశ్లేషించుకోవాలి. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరి కామ్గా ఉంటే సరిపోయేది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే తాను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఆయన సొంత కుటుంబ సభ్యులే, ఆయన కూతురు కూడా తిరస్కరించారు, ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది కాపులు 2024లో టీడీపీ కూటమికి వేయాలా లేకపోతే వైసీపీకి వేయాలా అని చెప్పి ఒక న్యూట్రల్ స్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఐక్యం చేసేలా చేశాయి. ఎందుకు ముద్రగడ పద్మనాభం తన స్వార్థ రాజకీయాల కోసం వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ని అంతలా దూషిస్తున్నారు అనే విషయం పవన్ కళ్యాణ్పై సింపతిని పెంచాయి. అట్ ద సేమ్ టైం కాపుల్ని వైసీపీకి దూరం చేశాయి. సో ముద్రగడ మాటల ప్రభావం అనేది ఖచ్చితంగా వైసీపీపై ఇంపాక్ట్ చూపించింది. వైసీపీలో ముద్రగడ బలమవుతారనుకున్న వాళ్ళంతా ముద్రగడ వల్లే కాస్త కూస్తో వైసీపీ బలహీనపడిందని చెప్పి ఇప్పుడు చర్చిస్తున్నారు. సో ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం గారు తాను పేరు మార్చుకుంటా అనే మాట యొక్క ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఎంతలా పడిందంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్తున్నాయి. రేపు కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఏంటి? మీకే వదిలేస్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? ముద్రగడ పద్మనాభం గారు నిజంగానే పేరు మార్చుకుంటారా, ఆయన అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటారా? రేపు తెలిసిపోతుంది. ముద్రగడ గారు ఇంకెక్కడ నోరు జారారంటే, తన కూతురు జనసేన పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆయన తన కూతురు విషయంపై మాట్లాడుతూ తన కూతురు ఇప్పుడు తన ప్రాపర్టీ కాదు, పెంచి పోషించే వరకే తన ప్రాపర్టీ, ఇప్పుడు వేరే ప్రాపర్టీ అని చెప్పి ఒక కూతుర్ని ప్రాపర్టీ ఇలాంటి పదాలతో మాట్లాడడం అనేది చాలామంది మహిళల్ని కాస్త ఇబ్బంది పెట్టింది. అలానే ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉంటారో, ఎవరికి ఓటేయాలని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని ఈ మాటలు అనేక సార్లు ఇబ్బంది పెట్టాయి. ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఆయన టీడీపీలో చాలామందిని, టీడీపీని, చంద్రబాబు గారిని, వీళ్ళందరినీ కూడా బహిరంగంగా అనేక సార్లు వ్యక్తిగతంగా విమర్శించారు. అటుపక్క చంద్రబాబు గారు మౌనంగానే ఉన్నా కానీ ముద్రగడ పద్మనాభం అనేక సార్లు పనిగట్టుకొని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇవన్నీ కూడా న్యూట్రల్ ఓటర్స్పై ప్రభావం చూపించాయని చెప్పి రాజకీయ విశ్లేషకుల అంచనా.